అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మిమ్మల్ని అందరినీ 10వ భాగంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నిన్నటి రోజున మనం తనకు ఎందుకు గర్భం వచ్చిందో కారణం తెలియక అంజనాదేవి దుఃఖపడటం, ఆ తర్వాత వాయుదేవుడి యొక్క ఊరట, అలాగే ఆకాశవాణి ఊరట, ఆంజనేయ స్వామి యొక్క జననం, సూర్యుడిని పండు అని భ్రమించి ఆకాశంలోకి వెళ్ళి సూర్యుడిని పట్టుకోబోవడం, ఆ తర్వాత రాహువు రావడం, రాహువు భయంతో ఇంద్రుడి దగ్గరికి పారిపోవడం, ఆ తర్వాత దేవేంద్రుడే ఐరావతం మీద వచ్చి వజ్రాయుధంతో స్వామిని కొడితే స్వామి ఆ తూర్పు కొండ మీద పడిపోయినాడు. అప్పుడు తండ్రి అయినటువంటి వాయుదేవుడికి కోపం వచ్చి వాయుస్తంభనం చేశాడు అని మనం చెప్పుకున్నాం. ఈ రోజున కథలోకి వెళితే సీతమ్మ ఆశ్చర్యంగా వింటోంది ఈ కథ అంతా. దేవి, జగత్తుకే ఆశ్చర్యం కలిగించేటటువంటి పరమపావనమైనటువంటి ఆంజనేయుడి యొక్క వృత్తాంతాన్ని సవిస్తరంగా చెబుతాను విను అంటున్నాడు. తన భక్తుడు, తనకు దూత, తన బంటు అయినటువంటి హనుమంతుడి గురించి రామచంద్ర ప్రభు చెబుతున్నాడు అంటే ఆంజనేయుడి యొక్క జన్మ ఎంత ధన్యమో ఆలోచించండి. పండ్లు తేవటానికి అడవిలోకి వెళ్ళినటువంటి అంజనాదేవి తిరిగి వచ్చింది. మంచం మీద ఉండవలసినటువంటి బాలుడు లేకపోయినాడు. ధైర్యాన్ని కోల్పోయింది. వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ శోకించుతూ ఉన్నది. హా కుమార, హా కులభూషణ, హా వంశోద్ధారక, నీ ఆకలిని చల్లార్చటం కోసం పండ్ల కోసం అడవికి వెళ్ళి వచ్చేటంతలో ఎక్కడికి వెళ్ళావు నాయనా? తండ్రి, అడవిలో ఉండే క్రూరముగాలు వాటి ఆకలి చల్లార్చుకోవటానికి నిన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాయా? ఈ విధంగా నా వాంఛితాన్ని నెరవేర్చి అట్టే ఎడబాటు కల్పించావే, ఓ దైవమా నిన్నేమనాలి అని దైవాన్ని నిందిస్తోంది. సహజంగా మానవులు ఎవరైనా అంతే చేస్తారు. మన కర్మకి దేవుడు బాధ్యుడు కాదు అనే విషయం మర్చిపోతాం ఆ సమయంలో. నా తపస్సు యొక్క ఫలితంగా పుట్టావే, నేను చేసినటువంటి తపస్సు అంతా వ్యర్థమైపోయినట్లేనా? అమ్మ మంచి మంచి పండ్లు తెస్తుందని ఎంత ఆశతో ఎదురు చూసావో కదా నాయన. ఇవిగో పండ్లు, ఎవరు తింటారు తండ్రి ఇవన్నీ? ఆటల కోసం ఎక్కడికైనా వెళ్ళావా?
లేదా నేను రావటం ఆలస్యమైందని అలిగి ఎక్కడైనా దాక్కున్నావా? ఏ క్రూర మృగమైనా నిన్ను నోట కరుచుకొని వెళ్ళాయా? ఆ ఊహే నా గుండెకు రంపపు కోతలాగా ఉంది. చూసారా, మన ఇళ్లలో కూడా మన పిల్లల్ని అమ్మో నాన్నో ఎక్కడికో చడికి పంపిస్తారు. వాడు లేదు బడికి వెళ్ళాడు, రోజు వచ్చే సమయానికి రాకపోతే ఈ ఆటో వాళ్ళు నడమంతరంగా నడుపుతున్నారు, ఏమైందో నా కొడుక్కి అని శంకిస్తూ ఉంటారు. అనుమానం పాపశంకి అన్న. అదేవిధంగా ఇక్కడ అంజనాదేవి కూడా విలపిస్తూ ఉంది. నాయనా, నేను నోచిన నోములు, నే చేసిన తపస్సు అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందా? నా కన్న తండ్రి, నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలరా? ఈ విధంగా సుందరుడు సుకుమారుడు అయినటువంటి తన కుమారుడి కోసం అత్యంత దుఃఖంతో పలవరిస్తున్నటువంటి భార్యను చూసి అప్పుడే లోపలికి వచ్చినటువంటి త్రికాల జ్ఞాని అయినటువంటి కేసరి ఓదార్పు మాటలు మాట్లాడుతున్నాడు. దేవి అంజన, నువ్వు ఏమాత్రం దుఃఖించొద్దు. పరమేశ్వరుడి యొక్క వరప్రభావంతో పుట్టినటువంటి మన కుమారుడికి అసలు ముప్పెలా వస్తుందనుకుంటున్నావు నువ్వు? గతంలో జరిగిన విషయం చెబుతాను విను. బాలభానుడిని చూసి పండుని భ్రమించి ఆకాశానికి ఎగిరాడు కదా మన పిల్లవాడు. ఈరోజు పర్వదినమైన కారణంగా సూర్య భగవానుని మింగుదామని పొంచి ఉన్నాడు రాహువు. ఇదంతా దివ్య దృష్టితో తెలుసుకొని చెబుతున్నాడు అంత జ్ఞాని కేసరి. దేవతల యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు శంభసాధనుడిని చంపి. అన్ని శక్తులు ఉన్నాయి ఆయనకి, అన్ని వరాలు పొందాడు. ఆ రాహువు మన పిల్లవాడి కంటికి ఒక నేరేడు పండులాగా కనపడ్డాడు. ఆ భ్రమతో రాహువును గుటుక్కున నోట్లో వేసుకోబోయాడు. ప్రాణభయంతో పరిగెత్తి ఇంద్రుడి దగ్గర మొరపెట్టుకున్నాడు ఆ రాహువు. దేవేంద్రుడి ఆగ్రహంతో మన పిల్లవాడి కింది దవడ మీద వజ్రాయుధంతో కొట్టాడు. ప్రస్తుతం ఉదయాద్రి మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు మన పిల్లవాడు. వరపుత్రుడైనటువంటి ఆంజనేయుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు వాయుదేవుడు. ఆయన కూడా ఆగ్రహంతో శోకంతో వాయుస్తంభన చేశాడు. శీఘ్రంగా సకల మహిమలు నీ కుమారుడికి సంప్రాప్తిస్తాయి. అందువల్ల నా మాట విను అంజనా, నీ శోకాన్ని దుఃఖాన్ని విడిచిపెట్టు. మనకి మన పిల్లవాడికి శుభం కలుగుతుంది. కేసరి ఈ విధంగా మాట్లాడగానే దాహంతో అలమటించిపోతున్నటువంటి చాతక పక్షికి వాన చినుకులు నోట్లో పడితే ఎంత ఆనందం కలుగుతుందో ఈమెకు కూడా అంతటి ఊరడింపు లభించింది, ఆనందం కూడా కలిగింది. సీత, వింటున్నావు కదా? ఇక అక్కడ దేవలోకంలో జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను విను. పుత్ర వ్యామోహంతో వాయువు సంచారాన్ని ఆపేసి స్తబ్దుడై ఉండేసరికి దేవలోకంలోని సకల ప్రాణులు నిస్త్రాణమైపోయినాయి. వాయువు లేకపోతే ఏముంది? దేవతలంతా విధాతను సమీపించారు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. భక్తితో మొక్కి ఈ ఆర్తిని హరించి సకల ప్రాణికోటికి శుభాలు కల్పించమని ప్రార్థించారు దేవతలు. బ్రహ్మదేవుడు జరిగింది తెలుసుకున్నాడు. ఇక గనక తాను కల్పించుకోకపోతే కార్యం చక్కబడదని నిశ్చయించుకున్నాడు. సృష్టికర్త కదా. వెంటనే వాయుదేవుడి దగ్గరికి తాను తనతో పాటు దేవతలందరినీ వెంట పెట్టుకొని వచ్చాడు. వచ్చి, ఓ సకలాత్మక, సకల ప్రాణులకి ప్రాణాలు ఇచ్చేటటువంటి వాడా, సకలాత్మ సంచారివి నీవు ఈ విధంగా
నీ శక్తిని, నీ వాయువుని స్తంభింపజేయటం తగినట్లుగా ఉందా నీకు అని బ్రహ్మదేవుడు అన్న మాటలు విని బ్రహ్మదేవుడి యొక్క మాటలకు ఎదురు చెప్పలేక, అలా గనక ఎదురు మాట్లాడితే మర్యాద అతిక్రమణం అవుతుందని వేదవాక్యానికి కట్టుబడి తన బిడ్డడు, తన అంశతోటి పుట్టినటువంటి ఆ పిల్లవాడిని తెచ్చి బ్రహ్మదేవుడి యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసి మౌనంగా నిలబడ్డాడు. కంప్లైంట్ ఏమి ఇవ్వాల. ఇంద్రుడు చేసిన ఈ తొందరపాటు పనికి మీ సమాధానం ఏమిటి అన్నట్లుగా ఉంది వాయుదేవుడి యొక్క ముఖ కవళికలు, ఆయన చూపులు. చూశారా? ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరికీ కళ్ళు చెమ్మగిల్లిపోయినాయి. తన పాదాల వద్ద పెట్టబడినటువంటి పిల్లవాడిని చూసి బ్రహ్మదేవుడు వేద మంత్రాలతో స్వస్తి వాక్యాలు చెప్పాడు. ముందు, ఓ వాయుదేవ, ఈ పిల్లవాడు గొప్ప శౌర్య పరాక్రమాలు కలిగినవాడు, లోకహితాత్ముడు అని ప్రశంసించి ఆ బాలుడి యొక్క శరీరాన్ని తన సుకుమార హస్తపద్మాలతో స్పృశించాడు బ్రహ్మ. జానకి, వింటున్నావు కదా? బ్రహ్మదేవుడి యొక్క హస్తస్పర్శ సామాన్యమైనది అనుకుంటున్నావా? పూర్ణిమ నాటి చంద్రుడి యొక్క కరస్పర్శకి వాడిపోయినటువంటి పైరు ఏ విధంగా వర్ధిల్లుతుందో అదే విధంగా ఆ బ్రహ్మదేవుడి యొక్క హస్తస్పర్శకి దేహంలో పుట్టినటువంటి తాపం నశించి ఆ పిల్లవాడు కదలడం మొదలుపెట్టాడు. అప్పుడే శైశవ క్రీడ పారవస్యంలో అటు ఇటు కదులుతున్నటువంటి బాలుణ్ణి చూసి, నాయనా, అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కబళించటానికి గొప్ప పరాక్రమం చూపించినటువంటి ఓ కుమారా, ఇలా చెంతకు రావయ్యా అని ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని ఆంజనేయుణ్ణి చిక్కిళ్ళు నిమిరి మొహాన్ని మొహంతో చేర్చి ముద్దాడాడు ఆ బ్రహ్మదేవుడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాయుదేవుడు సంతోషపడ్డాడు. వెంటనే ఆ బ్రహ్మదేవుడి యొక్క పాదాలకు నమస్కరించి ఎప్పటిలాగా తన యొక్క సంచారాన్ని ప్రసరింపజేశాడు. వాయువు యొక్క సంచారంతో సకల ప్రాణులు తిరిగి బలాన్ని సంతరించుకున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ ఉన్నటువంటి ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకుల్ని చూసి, ఓ దేవతలారా, ఓ దిక్పాలకులారా, ఈ బాలుడు రుద్రతేజంతో సంభవించినటువంటి వాడు, అవారితమైనటువంటి శౌర్య పరాక్రమాలు కలిగిన వాడు, 3 లోకాలకి మోదాన్ని చేకూర్చగలిగినటువంటి గొప్పవాడు. అందువల్ల భావి కాలంలో ఇతడికి ప్రయోజనం కోసం, ఇతడికి ఉపయోగం కోసం మీ శక్త్యానుసారం వరాలివ్వండి అని విధాత ఆజ్ఞాపించాడు. వెంటనే భూదేవి ముందుకొచ్చింది. వేద శాస్త్రాలతో కూడి సర్వ విద్యలలో కూడా సంపూర్ణుడు అవుతాడు అని భూదేవి తన తేజాన్ని ఇచ్చింది. వరుణదేవుడు వచ్చాడు ముందుకి. నా యొక్క పాశముల చేత ఏనాడు బంధింపబడడు అని వరుణుడు వరం ఇచ్చాడు. యముడొచ్చాడు. జరామరణాదులు లేకుండా చిరంజీవి అవుతావు అని యమధర్మరాజు వరం ఇచ్చాడు. వెంటనే శంకరుడు వచ్చాడు. నా చేత, నా ఆయుధాల చేత ఏనాడు కట్టుబడడు అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. కుబేరుడు వచ్చాడు. యుద్ధంలో జయాన్ని
తన యొక్క గదాఘాతానికి వెరవనటువంటి మహిమని కుబేరుడు ధారపోశాడు. విశ్వకర్మ వచ్చాడు. దేవశిల్పి, నా చేత నిర్మితములైనటువంటి ఆయుధాలు ఎటువంటి హాని చెయ్యలేవు అని వరవిచ్చి ఒక జత కుండలాలు కూడా ఇచ్చాడు చెవులకు పెట్టుకోవటానికి. ఇక శతకోటి పర్వతాలను తుత్తినీలు చేయగలిగిన వజ్రాయుధంతో క్రింద దవడ మీద కొట్టినా కూడా తట్టుకొని నిలబడ్డాడు. కాబట్టి ఈ బాలుడు ఇక నుంచి హనుమంతుడు అనే నామధేయంతో లోకంలో వర్ధిల్లుతాడు అన్నారు బ్రహ్మ. హను అంటే దవడ. అంతేకాదు, ఇక పైన ఈ ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఇతడి విషయంలో విఫలమైపోతుంది అని కూడా బ్రహ్మ అన్నాడు. ఇంద్రుడు దానికి తల వంచాడు. ఎందుకంటే చేసింది అతనేగా ఈ పని. తక్కినటువంటి దేవతలు కూడా అనేకమైన వరాలు ఇచ్చారు స్వామికి. చివరగా బ్రహ్మదేవుడు వరాలు ఇస్తున్నాడు. యమధర్మరాజు ఇప్పటికే ఇచ్చాడు చిరంజీవత్వం, కానీ ఇవ్వవలసిన వాడు బ్రహ్మ. అందుకని బ్రహ్మదేవుడు చిరంతనమైనటువంటి దీర్ఘాయువునిచ్చి వాయుదేవుణ్ణి ఒక్కసారి చూసి, ఓ పావనమూర్తి, నీ కుమారుడు అమలకీర్తి విహారుడవుతాడు, అజితుడు అంటే జయింప శక్యము కానడుగుతాడు, గొప్ప వీరుడవుతాడు, మేరునగ గంభీరమైనటువంటి మనస్సు కలిగిన వాడవుతాడు, అఖిల లోకాలని రక్షింపగలిగిన వాడవుతాడు, అంతేకాదు ఆత్మతత్వ విచారుడవుతాడు. అణిమాది అష్టసిద్ధులు నిత్యము ఇతడికి పరిచార దేవతలుగా ఉంటాయి. అంతేకాదు, తనను ఆరాధించిన వారికి వరప్రసాదంగా అణిమాది అష్టసిద్ధులు ఇవ్వగలుగుతాడు ఈ హనుమ. ఇతడికి మనస్సుతో సమానమైనటువంటి వేగం సిద్ధిస్తుంది. అంతేకాదు, కామరూప విద్య తెలుస్తుంది. దుర్వారమైనటువంటి శౌర్యము, ధైర్యము, దయ మొదలైన సద్గుణాలకి ఆలవాలంగా ఉంటాడు. పవిత్రమైన కార్యాలు చేయగలడు. అఘటనాఘటన సమర్థుడు. రామ కార్యం కోసం రాక్షసులను సంహరించి స్వామికి మేలు చేయగలుగుతాడు. ఎన్నని చెప్పేదయ్యా వాయుదేవ, నీ కుమారుడి యొక్క అద్భుత లీలలను నీ కన్నులారా నీవే చూడగలుగుతావు భావికాలంలో అంటూ, నా బ్రహ్మాస్త్రం కూడా ఇతన్ని ఏమి చేయలేదయ్యా అన్నాడు. చూశారా, ఈ విధంగా వెడుతూ వెడుతూ దారిలో హనుమను గురించి గొప్పగా అనుకుంటున్నారు దేవతలు. కొంతమంది అనుకున్నారు, ఈ దేవేంద్రుడు తన ప్రతాపాన్ని చూపించడానికి ఇంత పని చేశాడు కాబోలు అనుకున్నారు. మరికొంతమంది అనుకున్నారు, తనలాగా ఎర్రటి కాంతితో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి అసూయతోటి ఈ హనుమంతుడు సూర్యబింబాన్ని కబళింపటానికి పోయినాడేమో అనుకున్నారు. మరికొంతమంది అనుకుంటున్నారు, ఇతడు త్రిమూర్త్యాత్మకుడు అంటున్నారు కదా, అందుకని తన యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా ప్రకటించాడేమో అనుకుంటున్నారు. తన యొక్క ఏకపాద రుద్రావతార తత్వాన్ని రహస్యంగా దాచిపెట్టి ఇప్పటికి ఈనాడు ఈ విధంగా వెల్లడించాడేమో అని మరికొంతమంది అనుకుంటున్నారు. లేకపోతే ఇంత చిన్న పిల్లవాడికి అంతటి గొప్ప శక్తి ఎలా వస్తుంది? సూర్యమండలం ఏమైనా దగ్గరగా ఉందా? ఇలా తలకొక రీతిగా ఆలోచిస్తూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు దేవతలు. ఆ తర్వాత వాయుదేవుడు బాలుడైనటువంటి హనుమను తీసుకొచ్చి అంజనాదేవి చేతిలో పెట్టి జరిగినటువంటి కథంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. దేవతలు ఇచ్చినటువంటి వరాలను చెప్పాడు. అంజనను మాత్రం జాగ్రత్తగా పెంచు అని హెచ్చరించి తన లోకానికి వెళ్ళిపోయాడు.
అంజనాదేవి మళ్ళీ ప్రాణాలతో వచ్చినటువంటి తన పిల్లవాడిని చూసి ఉద్వేగంతో కౌగలించుకొని అనేకసార్లు ముద్దులు పెట్టి, నా కంటి వెలుగా, నా ఇంటి దీపమా, సూర్యుడిని చూసి పండు అని భ్రమించి పైకి ఎగిరినటువంటి నిన్ను ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే నీకెంత బాధ కలిగిందో కదా. ఇదే విధంగా శ్రీమద్భాగవతంలో కాళీయమర్దన ఘట్టంలో కూడా ఆ కాళీయుడు కృష్ణుడిని కాటు వేశాడు, చుట్టజుట్టాడు. అప్పుడు వాళ్ళ తల్లి గోపికలు ఇదే విధంగా బాధపడ్డారు. నాయనా, ఆ యశోదామాత అన్నట్టే అంటున్న దేవు కూడా, అమ్మా అమ్మా అంటూ నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావో కదా. ఓ బిడ్డ, దేవతలకు రాజే గాని ఆ ఇంద్రుడు ఎంత కఠినాత్ముడో కదా. ఏదో చంటి పిల్లవాడివి, పిల్లలు చేతికి దొరికిందల్లా ముద్దుగా నోట్లో పెట్టుకుంటారే. ఏదో సూర్యుడిని చూసి నారింజ పండని, రాహువును చూసి నేరేడు పండని, ఐరావతాన్ని చూసి తెల్లటి పంచదార బొమ్మ అనుకొని ఉంటావు నువ్వు. అంత మాత్రానికే నీ దవడ మీద కొట్టాలా ఆ ఇంద్రుడు? ఏ కాయో కసరో పండు ఫలమో నీ చేతిలో పెడితే ఆ సమయానికి నువ్వు ఊరుకునేవాడివి కదా. ఇంతకీ తప్పంతా నాదే. కాకపోతే ఏ తల్లైనా తన బిడ్డను ఒంటరిగా విడిచి వెళుతుందా, అందులోనూ అడవిలో అని ఎన్నో విధాలుగా ఒక కన్న తల్లి ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగానే పలవరించి మట్టితో నిండినటువంటి పిల్లవాడి దేహాన్ని కన్నీళ్లతో కడిగింది అంజనాదేవి. ఆహా! అప్పుడు తక్కినటువంటి ఆశ్రమవాసులంతా అక్కడికి వచ్చారు. ఎంత విచిత్రం! కొద్దిపాటి భానుని యొక్క కిరణాలు శరీరం మీద పడగానే మనం ఎంతో గడగడ వణికిపోతాం. అంటే అంత వేడి ఉంటుంది. మరి అలాంటిది ఆ సూర్యుణ్ణే మింగబోయినటువంటి ఈ బాలుడి యొక్క గొప్పతనాన్ని ఏమని పడగలుగుతారు అంటున్నారు వాళ్ళు. ముక్కున వేలేసుకున్నారు. గోపాల బాలకృష్ణుడు ఏ విధంగా లీలలు చేసినప్పుడు గోపకాంతలు ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా ఇక్కడ స్వామి చేసిన లీలలకి ఆశ్రమవాసులంతా అనుకుంటున్నారు. ఆ తర్వాత కేసరి కూడా వచ్చాడు. బాలుడు సమస్త దేవతల యొక్క వరాలు పొందినందుకు సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. సీత, వింటున్నావు కదా? అంజనాదేవికి తపఫలంగా పుట్టినటువంటి ఆంజనేయుడు బ్రహ్మాది దేవతలంతా వరాలిచ్చినా కూడా హనుమంతుడి యొక్క బాల్యం మాత్రం ఆ అడవిలో తిరిగేటటువంటి మిగిలినటువంటి వనచర సమూహంతో కలిసి కోతి చేష్టలతో సామాన్యంగానే గడిచిపోయింది. ఆంజనేయుడి యొక్క భవిష్యత్ కార్యాచరణ దృష్టిలో పెట్టుకొని ఒక రోజున అంజనాదేవి తన కొడుకుని పిలిచి గత చరిత్ర అంతా విపులంగా చెప్పింది. కుమారుడికి, నాయనా హనుమా, నే చెప్పినటువంటి కథ అంతా విన్నావుగా. వాలి సుగ్రీవులు నీకు మేనమామలు అని వాలి సుగ్రీవుల కథ అంతా చెప్పింది. కథ అంతా ప్రస్తుతం వాళ్ళిద్దరూ కిష్కింధా నగరాన్ని పరిపాలిస్తున్నారు. వాళ్లల్లో నువ్వు సుగ్రీవుడికి మంత్రిగా ఉండు. వాళ్ళిద్దరి మధ్య తగవులు ఏమైనా వస్తే నువ్వు మాత్రం జోక్యం చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాలి మీద చేయి చేసుకోవద్దు. చూసారా, సుగ్రీవుడికి హితం పలుకుతూ సన్నిహితుడుగా ఉండు, అంతవరకే. ఈ విధంగా తల్లి చెప్పిన మాటలు విని హనుమ ఈ విధంగా అన్నాడు. అమ్మా, గతంలో సత్యము, దయ, ధర్మం, నిత్య బ్రహ్మచర్యం ఇవన్నీ బ్రహ్మదేవుడు నాకు వరాలుగా ఇచ్చాడు. అప్పుడు ఆయనకు భక్తితో మొక్కి నా మనస్సు, ప్రాణం ఈ రెండింటిని పరిపాలించగలిగినటువంటి
విభుడెవ్వరు అని నేను అడిగాను. అప్పుడు విధాత, నాయనా, నీ శరీరం మీద దివ్య విభూషణాదులను ఎవరు గుర్తిస్తారో అతడే నీ ప్రభువు అని చెప్పాడు. అతడు సాక్షాత్తు విష్ణు స్వరూపమే అని కూడా నాకు సమాధానం ఇచ్చాడు బ్రహ్మ. నీవేమో సుగ్రీవుడికి మంత్రిగా ఉండమంటున్నావు, మరి ఈ రెండిట్లో కర్తవ్యం ఏంటి నాకు? చూడండి, హనుమ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా తల్లి అన్నది, నాయన, బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాట పొల్లుపోదు నాయన, నా మాట కూడా తప్పదు. సుగ్రీవుడికి మంత్రిగా ఉంటూ రామకార్యాన్ని నెరవేర్చగలుగుతావు, కాబట్టి వెంటనే కిష్కింధకు బయలుదేరు అన్నది తల్లి. తల్లి చెప్పినటువంటి మాటలు మనస్సులో పెట్టుకొని కిష్కింధకు వెళ్ళాడు స్వామి. మేనమామలు కాబట్టి వాలి సుగ్రీవులకు మొక్కి వాళ్ళ చేత సంభావింపబడి సుగ్రీవుడికి మంత్రిగా ఉంటూ సుఖంగా ఉంటున్నాడు మన హనుమంతుల వారు. మహాత్ములు ఎప్పుడూ తల్లిదండ్రుల యొక్క మాట జవదాటరు కదా. అయితే ఇక్కడ మరొక్క విషయం మనం ప్రస్తావించుకోవాలి. బాలుడు పైగా ఎన్నో వరాలు సంప్రాప్తించినాయి. ఆ వరాలతోటి అక్కడ మునీశ్వరులు తపస్సుకు కొన్ని భంగాలు కలిగించాడు. వాళ్ళ గోచిగుడ్డలు చింపేయటం, వాళ్ళ అగ్నిహోత్రాన్ని ఆర్పేయటం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా దివ్య దృష్టితో చూసి ఇతడి యొక్క బలం ఇతడికి తెలియకుండుగాక అని శపించారు. అది శాపం కాదు, వరం. ఒక రకంగా వాళ్ళ అమ్మొచ్చి పాదాల మీద పడి వాళ్ళందరినీ ప్రార్థిస్తే, ఏనాడైతే ఒక మహానుభావుడు ఇతడి యొక్క గత చరిత్ర అంతా చెప్పి ఉత్తేజపరుస్తాడో ఇక ఆనాటి నుండి అప్రతిహతంగా కొనసాగుతుంది ఇతని యొక్క బలపరాక్రమాలు అని కూడా ఆ మునులు శాప ఉపశమన వాక్యాలు పలికారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా. మరి ఇంతవరకు విద్యాభ్యాసం చేయలా స్వామి, బ్రహ్మచారిగానే ఉన్నాడు కదా, వటువుగానే ఉన్నాడు కదా. అలాంటి స్వామి హనుమ ఎవరి దగ్గరికి వెళ్ళాడు విద్యాభ్యాసానికి? అలాంటి విషయాలన్నీ కూడా రేపటి రోజు మనం కలిసి ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మనందరి మీద ఆంజనేయ స్వామి యొక్క, రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహం ప్రసరింపాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేష్. సంపూర్ణ హనుమత్ దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.